నమస్కారాలు. పురపాలక సంఘ బీఆర్ఎస్ పార్టీ అధినేత మా వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారిని, హరీష్ రావు గారిని, ముఖ్య నాయకులను పిలిచి బీఆర్ఎస్ పార్టీ ముమ్మరంగా ప్రజల్లోకి వెళ్ళాలి, బీఆర్ఎస్ పార్టీ చేసినటువంటి అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలను ప్రధానంగా నగరపాలిక పురపాలక సంఘాలలో చేసిన అభివృద్ధి కార్యక్రమం స్పష్టంగా ప్రజల ముందు ఉంచాలని చెప్పని, ఓటు అడిగే హక్కు కేవలం బీఆర్ఎస్ పార్టీ గులాబీకి ఉందని చెప్పినటువంటి దానికి అనుగుణంగా వారన్నీ మాకు సూచన సలహాలు ఇవ్వడం, దానిలో భాగంగా జగిత్యాల మున్సిపల్, రాయకల్ మున్సిపల్ సమిష్టిగా కృషి చేయమని చెప్పని ఆదేశాలు ఇస్తే నేను కానీ, జిల్లా అధ్యక్షులు విద్యాసాగర్ గారు కానీ, దావసంత్ సురేష్ గారు కానీ, మా పార్టీ నాయకత్వం అంతా బాధ్యులందరం ఈ ఎన్నికలలో కలిసి పనిచేసినాం. ఇప్పుడు ఈరోజు సాయంత్రం 5 గంటలకు ప్రచారం ముగుస్తుంది. ఈ సందర్భంగా మేము ఈ కార్యక్రమం ఏర్పాటు చేసినాం. అయితే జరిగినటువంటి ప్రచార కార్యక్రమంలో భారత రాజ్యాంగం సవరించుకున్నటువంటి 78, 79 స్వపరిపాలన, ఆర్థిక స్వావలంబన. అసలు దీని ఉద్దేశం, ప్రధాన ఉద్దేశం స్వపరిపాలన, ఆర్థిక స్వావలంబన. స్థానిక సంస్థలన్నీ ఆర్థికంగా పరిపుష్టి కావాలా, ఎన్నుకోబడ్డ ప్రజాప్రతినిధులు పాలకపక్షంగా, పాలక వర్గంగా సభ్యులుగా ఉండి సజావుగా నడిపించాలని చెప్పాలి. గ్రామసీమలు పట్టణ అభివృద్ధి చెందినప్పుడే ఈ దేశం అభివృద్ధి అవుతుందని చెప్పని భావించి దానికి అనుగుణంగా మనం ముందుకెళ్తాం. కానీ ఈరోజు ఇది చూస్తే కాంగ్రెస్ పార్టీ సంస్కృతి మరొకసారి 2004, 2010 వరకు రాజశేఖర రెడ్డి గారి ప్రభుత్వం ఉన్నప్పుడు తెలంగాణ ఆకాంక్ష బలంగా ఉంటే ఆనాడు పెద్దలు కేసీఆర్ గారు టీఆర్ఎస్ పార్టీ కాంగ్రెస్తో కలిసి తెలంగాణ రాష్ట్రం ఇస్తామంటే ముందుకెళ్ళిన తరుణంలో ప్రభుత్వాలు ఏర్పడ్డాయి. రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తెలంగాణ వాదనను బలహీనపరచాలని టీఆర్ఎస్లో ఉన్నటువంటి ఎమ్మెల్యేలను అటు చెన్నూరే కానీ ఆదిలాబాద్ జిల్లాలో, వరంగల్ జిల్లాలో పాలకుర్తే కానీ, అదేవిధంగా వరంగల్ జిల్లాలో హన్మకొండని కానీ నేను అనుకుంటా చూచాగా ఎందుకంటే ఇటువంటి కాన్స్టిట్యూన్సీలో ఉండే ఎమ్మెల్యేలను ప్రలోభ పెట్టి వాళ్ళని తీసుకొని ముందుకెళ్తే పెద్ద కేసీఆర్ గారు ముఖ్యమంత్రితో ఎంతమంది ఉన్నా పోయినా కానీ తెలంగాణ సాధనిక లక్ష్యంగా బయలుదేరి సాధించినటువంటి మహానాయకుడు, మహానుభావుడు తెలంగాణ జాతిపిత కేసీఆర్ గారు. అదే రీతిలో నేడున్నటువంటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అదేవిధంగా బీఆర్ఎస్ పార్టీ నుంచి ఎన్నికైనటువంటి శాసనసభ్యులను జగిత్యాల ఎమ్మెల్యే లాంటి సంజయ్ని కానీ దాదాపు 10 మందిని తీసుకొని, అంటే ఆ పార్టీ నేపథ్యము, నైజం ఏ విధంగా ఉంటుందని చెప్పడానికి ఒక ఉదాహరణ చెప్తున్నది. గతంలో వైఎస్ రాజశేఖర రెడ్డి గారు అటు విజయభాస్కర్ రెడ్డి గారిని కానీ, జనార్దన్ రెడ్డి గారు కానీ, చెన్నారెడ్డి గారిని కానీ, అంటే ఆ విధంగా వాళ్ళు ఉండేటువంటి నాయకులను బలహీనపరచడం, ఇతరులను ప్రోత్సహించడం, వర్గాలను పెంచి పోషించడం, అదే సంస్కృతి చేసిన నాడు ఇదే జీవన్ రెడ్డి గారు రాజశేఖర రెడ్డి గారితో ఉన్నారా లేరా అనే విషయం కూడా మనం అర్థం చేసుకోవాలి. అంటే ఆయనే రాజశేఖర గారితో ఉన్నప్పుడు టీఆర్ఎస్ ఎమ్మెల్యేని తీసుకొని ఇదే సంస్కృతి ఇవాళ జగిత్యాల ఏ విధంగా అయితే సంజయ్ గారు తీసుకొని చేసినరో అదే పరిస్థితి ఆయా కాన్స్టిట్యూన్సీలలో ఉండే. మరి ఆనాడు ఈయన గొంతుకు ఏమైంది అని అంటున్నా. ఇవాళ లబ్బోది మొత్తుకుంటుడు, ఏడుతుండు, కళ్ళు పెడుతుండు. నాకు నేను మాటల్లో అనుకోలే వాస్తవం. కానీ నిన్న కారోడు అరే కారులో మేము మా సిన్సియర్గా, నిజాయితీగా, నిబద్ధతగా పార్టీ ద్వారా ఎన్నికైనటువంటి కౌన్సిలర్లకు తిరిగి మళ్ళీ టికెట్ ఇచ్చుకుంటూ వెళ్ళిపోయిన వాళ్ళ గురించి మేము పట్టించుకోవట్చుకుంటలేము. ఒక విధవలు వెళ్ళిపోయిన చెప్పి భావిస్తున్నామే కానీ వాళ్ళ గురించి మేము ఎలాంటి ఆలోచన చేయలేదు. ఇలాంటి కూడా వాళ్ళ పట్ల కార్యక్రమం తీసుకోలేదు. మేము ఒకటే మాట చెప్పేసినాం, తిరిగేస్తా మాత్రం అడుగుపెట్టి చేయలేని అంత స్పష్టంగా చెప్పినాం. మేము నిన్ను లబ్బదే బతుకుంటూ కారోడు, ఆడ కారోడు, ఈడ కారోడు, మేము నిజాయితీగా ఉన్నాం. మా జెండా పట్టుకొని కేసీఆర్ గారు చెప్పినటువంటి గులాబీ జెండా పట్టుకొని జగిత్యాలలో ఉండే ప్రతి సభ్యుడు అసలు ఎవరు ఊహించుకోలే ఇంత ప్రచారం జరుగుతుందని చెప్పని, ఇంత ముందుకొచ్చి పోటీ చేస్తారని చెప్పని
నాయకత్వంతో సమిష్టి పోతుందని చెప్పిన ఊహించుకున్నటువంటి దాన్ని మేము కమిట్మెంట్గా మా నాయకుల ఆదేశానుసారం వాళ్ళు మేము క్షేత్రంలోకి వెళ్ళినాం. అపూర్వమైన స్పందన కనబడదు మాకు. ఎక్కడికి వెళ్ళినా కానీ తెలంగాణ సాధించినటువంటి ఆ మహానుభావుని బీఆర్ఎస్ పార్టీ జెండా మళ్ళీ ఎగరాలా, వారి ద్వారా లబ్ధి పొందినటువంటి వాళ్ళం. 200 రూపాయల పింఛన్ 2000 చేసినటువంటి నాయకుడు, భారతదేశంలోనే ఏకైక సీఎంగా కేసీఆర్ గారు. ఏనాడు ఊహించినటువంటి బీడీ కార్మికులకు పింఛన్ ఇచ్చినటువంటి నాయకుడు కేసీఆర్ గారు. బోధకాలు ఉన్నటువంటి వాళ్ళకి పింఛన్ నాయకుడు కేసీఆర్ గారు. గర్భిణీ స్త్రీకి పౌష్టికాహారం కేసీఆర్ కిట్టు, వాళ్ళ ఇంటి నుండి ఆసుపత్రి తీసుకెళ్ళడం, తిరిగి మళ్ళీ ఇంటికాడ తల్లి పాపలను దించడం. ఈ విధంగా ఒక ఇంటి పెద్ద మనిషి ఏ విధంగా చూసుకుంటారో ఆ విధంగా ప్రతి దాంట్లో కూడా, అది విద్య కానీ, వైద్యం కానీ, వ్యవసాయం కానీ, విద్యుత్ కానీ, ఈ విధంగా ప్రతి రంగాన్ని, సమాజంలో ఉన్నటువంటి అన్ని రంగాలకు, అన్ని వర్గాలకు సర్వవర్గ సంక్షేమమే ధ్యేయంగా పనిచేసిండు కనుక స్థానిక సంస్థలను బలోపేతం చేసిండు. జగిత్యాలు కానీ, రాయకల్ కానీ కోట్లాది రూపాయల కమిషన్ ట్రాన్స్ఫర్ అని చెప్పాలి. అది ఏదేమైనా కానీ అంటే పరిపాలన పట్ల ఒక ప్రజాప్రతినిధి బాధ్యత ఉంటుంటే ఇటువంటి విధంగా కాకపోతుండే. ఇవాళ ఒకటే స్పష్టమైన హామీ వదలుచుకున్నా. 32 ఏళ్ళ నా రాజకీయ అనుభవం కనుగొన్నాగా రాజకీయ పట్ల సభ్యుని మొదలు పెడితే రాష్ట్ర స్థాయి అధ్యక్షుని వరకు వెళ్ళి మీ అందరి దీవెనలతో జగిత్యాల ఎమ్మెల్యే మొదలు పెడితే రాష్ట్ర మంత్రులు కానీ, పార్లమెంట్ సభ్యులు కానీ, ఎమ్మెల్సీ కానీ ఈ విధంగా బాధ్యత అనుభవం ఉన్న వ్యక్తిగా ఈ 2 పురపాలక సంఘాలలో ఒక్క అవినీతి కార్యక్రమం కాకుండా ఎప్పటికప్పుడు నిఘా పెట్టుకుంటూ, ఇవాళ మేము ప్రచారంకి వెళ్ళినప్పుడు ప్రభుత్వ భూములు కబ్జా అయినాయి, ఒక్కొక్క ఇంటి నిర్మాణానికి లక్షల రూపాయలు చెప్పని మనసు బాధపడుకు చెప్తున్నారు. అంటే అటువంటి దుర్మార్గులను, దుష్టులను, ప్రజాధనాన్ని కొలగొట్టోళ్లను, భూ కబ్జాలని వాళ్ళ జెండాల మీద అభ్యర్థులు పెట్టి తిరుగుతున్నారు. సిగ్గుమానం లేదు అని కూడా. ఇంకా మీదకి వెళ్ళి మమ్మల్ని అంటారు వాడు వీడని చెప్పని. ఏమైనా నైతికంగా మీకు నిబద్ధున్నట్టయితే జగిత్యాల ప్రజల ఓటర్లకు ఈ స్థానిక సంస్థలలో నిజాయితీగా పనిచేయాలనే బాగున్నట్టయితే అటువంటి వాళ్ళను మీరే చెప్పాలి. తెలియక పొరపాటున మేము పెట్టాం, వీనికి ఓటైద్దని చెప్పాలి. వాళ్ళు చెప్పకపోయినా కానీ మీ ద్వారా నేను ఓటర్లు విజ్ఞప్తి చేస్తున్నా. మేమైతే యువతీ యువకులను, చదువుకున్నటువంటి విద్యావంతులను, ప్రజలకు సేవ అయినటువంటి భావం కలిగిన వాళ్ళను, ఒక్క అవినీతి ఆరోపణ కూడా ఎదుర్కొన్నటువంటి వాళ్ళను అన్ని విధాలుగా ఆలోచించి అన్ని కులాలకు, అన్ని మతాలకు, అన్ని వయసుల వాళ్ళకు అనుభవజ్ఞులను ఎంపిక చేసి పెడితే అనూహ్యమైన రీతిలో ఓటర్ స్పందన కనబడ్డది. మా మీద మరింత బాధ్యత ఉంటే మేము భావిస్తున్నాం. మా అందరి విజ్ఞాపన, జగిత్యాల పట్టణంలో గులాబీ జెండాకు అనుకూలంగా చేయటువంటి వాళ్ళకు ఓట్లేయండి. भाइयों बहनों, हमारा जगित्याल और रायकल बलिया का चुनाव चल रहे। ये चुनाव में केसीआर साहब, केटीआर साहब बीआरएस साइकिल निशान को जिताने के वास्ते बीफा में दिए। आप सब लोग सुन समझ के ग्रेजुएट्स और एजुकेशन पर्सन्स, कमिटमेंट पर्सन्स, सर्विस करने वाले ये बलिया में लड़ रहे बीआरएस के साथ झंडा लेके। आप सब लोग सोच समझ के केसीआर साहब का आदमियों को जिताना। हम उन लोगों के साथ रह के जो मसला है वो मसला हल करने के लिए हम साथ ही रहते। मैं भी करीमनगर का एमएलसी हूँ। हर लोकल बॉडी जो काम चलते उसमें दखल करने का मेरे को मौका भी है। हर मीटिंग को मैं इन्विटेशन भी मेरे को आते। अब से हर मीटिंग जगित्याल और रायकल मैं शामिल होऊंगा। ज़रूर आप लोगों का जो मसला है वहाँ ऑफिसर्स के सामने और काउंसिल के सामने रख के वो मसला हल करने के लिए पूरी कोशिश करूँगा।
इन लोग पूरे के पूरे नीयत से काम करेगा। इससे पहले गए सो बल्दियों में जो पैसे लेके और कब्जा करके जो गलत काम है करे, ऐसा करने वाले कोई भी नहीं है। नीयत से काम करने वाले को हमने हमारा केसी साहब ने दिए, आज उनके साथ रहे थे। हम जैसे ऐसा 32 साल से नीयत से काम कर रहे, कमिटमेंट से काम कर रहे, और हर एक को जो पर्सनल प्रॉब्लम और समाज का प्रॉब्लम, गांव का प्रॉब्लम है तो जैसा हल करने के लिए कोशिश करें, वैसे ही आने वाले समय में कोशिश करूँगा। आप सब लोग सोच समझ के कार का निशान को वोट दीजिए, हमारा नौजवान लोगों को मदद कीजिए, दुआ दीजिए। शुक्रिया।